अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। మదర్ తెలిసావా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేటి సమాజంలో అన్నార్థులను ఆదుకున్న మాతృమూర్తి. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఉండొచ్చు ఒకరు ఆ పార్టీ మీద నేను కక్ష ఉండొచ్చు, ఈ పార్టీ మీద కక్ష ఉండొచ్చు. మా బీసీ సేనకు అలాంటి కక్షలు లేవు, అలాంటి కక్షలు రాలేదు. పనులు చేసి వర్క్ చేసి గ్రామ అధ్యక్షుడు గారు గ్రామంలో కొన్ని సమస్యలు పట్టించుకొని ఆ గ్రామాల పేదవారికి సపోర్ట్ ఉండి ఆ నాయకుడిని అట్నే వస్తాం. జిల్లా ఏమైనా సమస్య వచ్చి జిల్లా నాయకుడిని వర్క్ చేయాలి. వర్క్ చేసి ఆ స్థాయిలో ఆయన పనిచేస్తేనే ఆయనకు ఆ స్థానం ఉంటుంది. అట్లా మన స్టేజ్ మీద కూర్చోమన్నంత కష్టపడాలి. కొంతమంది డిస్టర్బ్ చేస్తే వెళ్ళిపోయి పోవచ్చు, సంతోషం. కానీ పని చేసేవాళ్ళు మన పేదవాళ్ళని రక్షించే వాళ్ళు, మన జాతిని రక్షించే వాళ్ళే ఈ సంఘంలో ఉన్నారు. ఇంకా ముందు ఈ సిద్ధాంతం, ఈ పట్టుదల ప్రతి ఒక్క బీసీసీ నాయకులకు వస్తుంది. ప్రతి గ్రామంలో కమిటీ అయితే ఎందుకంటే మనం ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్నాం, మనం సేవ చేస్తున్నాం. కొంతమంది ఏదో అవసరం పెట్టుకొని రాజకీయ నాయకులే కానీ కొంతమంది నాయకులే కానీ స్వార్థంతో పనిచేస్తున్నాం. నేను ఈ సందర్భంగా చెప్పుకున్నాను, ఒకటి చర్చ తీసుకునే అవసరం మాకు లేదు. ఒక అధికారం కోసం మనసు పెట్టుకొని ప్రయత్నం పనిచేస్తున్నామని మా ఆశ లేదు. మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఇట్లాంటి పెద్దవాళ్ళు మనకు సపోర్ట్ ఉంటారు. కోర్టు ద్వారానే కానీ ఇప్పుడు స్టేషన్ ద్వారానే కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ ఎంతో మంది మనం సేవ చేస్తున్నామంటే మనకు సపోర్ట్ ఉంటారు. ఎన్నో మాసాలు మన సర్పంచులు మీరు పోల్చుకొని మీకు పని కాకపోతే ఈ బీసీ రౌండ్ మీ పని కాక మీ ఎవరికి ప్రతి ఒక్క సర్పంచ్ చెప్తున్నాం. మీ పని అయిపోయినంత వరకే మీ ఎవరు ఎంత మందిని తీసుకొస్తాం, ఎంతమంది జనాన్ని తీసుకొస్తాం. మీరు సర్పంచ్ అంటే ఒక గ్రామానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేక అది మనసులో పెట్టుకోండి. అంతమంది పబ్లిక్ మీ మీద నమ్మకం ఉంచుకొని ఉన్న సర్పంచ్ చేసి వార్డులో చేసి ఆ పవర్ పుట్టే రాదు. నీ మీద అభిమానం పెట్టాడు, నీ మీద బాధ పెట్టాడు. ఆ బాధ్యత ప్రకారం పోలీస్ స్టేషన్లే కానీ ఎంఆర్ఓ ఆఫీసులే కానీ ఇంకేనే కానీ అమ్మగారు ఇంకా కోర్టుకి మన పండుగ అమ్మగారిని సపోర్ట్ చేస్తున్నాము. మనం మంచి పనులు చేస్తే తీసుకున్న మంచి పనులు చేసి కార్యక్రమాలు చేసి కొంతమందికి నమ్మకం కలిగించినాడు. ఆ నమ్మకం సంఘమే కాదు, మన పెద్ద స్థాయికి మనలో రాజకీయాలు ఏదైనా బౌద్ధం అంతా ఒక్కటే, పేదవాళ్ళం అంతా ఒక్కటే అనే నినాదంతో మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి మేమంతా సహకరించి ప్రతి గ్రామంలో బీసీల కమిటీ ఉండేలా చేయాలని మీ అందరికీ పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ పేరున శిరస్సు నమస్కారం చేస్తాను. నేను ఏ పార్టీలో చూడు, ఏ కుల సంఘాలు చూడు, ఇంతమంది మహిళలను తయారు చేస్తాం. ఏ పార్టీ లేదు, ఏ మీటింగ్ అయినా సరే స్టేజ్ మీద సరే భాగం వాళ్ళను వస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ వరకు మనం ఎంతమంది ఉన్నా మహిళలంతా సరే బాగుంటారు. మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకంతా హక్కు ఉండాలి, వాళ్ళకంతా స్వేచ్ఛ ఉండాలనే పట్టుదలతోటి ఈ బీసీన పోరాటం చేస్తుంది. మీ అందరికి పేరున అదేవిధంగా ఎవరికి ఏ గ్రామంలో ఏ సర్పంచ్ గారికి ఏ సమస్య వచ్చినా మీ అందరి మా బీసీన ఎల్లవేళ మీకు సపోర్ట్ ఉండి మేము ఎల్లవేళ సపోర్ట్ ఉంటామని చెప్పి సభగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీలో చూడు మన మహిళలను కొంచెం ఎండకే వస్తున్నారు. ఇద్దరు ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలు అంటే మా గండం. అసెంబ్లీలో సరే భాగం ఎమ్మెల్యేలు జనరల్గా మీరు వేసి గెలవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎట్లా గెలిచిరో, వార్డు మెంబర్ ఎట్లా గెలిచిరో, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఎట్లా లేదు. నీకేం తక్కువ? నేను కృషితో సహా మేము పోటీ చేస్తామని గెలిచినా గెలవకున్నా అదే పోటీ చేసుకుంటే మీరే ముందుకు వస్తారు, నీకే పట్టుదల వస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు నేను మహిళ అని ఊరుకుంటే ఆ ప్రధానమంత్రి అయితే కదా. మళ్ళా పూర్వ పురుషులు ఉన్నటువంటి మన మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో ఆమె మహిళ ముఖ్యమంత్రి అయితే కదా. ఆనాడు కాన్సరామ్ గారు సపోర్ట్ ఉండి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసింది. అదేవిధంగా షాబాజ్ ఈ అసెంబ్లీలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు
రాష్ట్రంలో సగ భాగం ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశంలో సగ భాగం ఉంటే దేశం బాగుపడుతుంది. అందుకని మేము ఈ సన్మాన కార్యక్రమం ఈరోజు మహిళలు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో రాజకీయంగా ఎదగాలని, ముందుకు రావాలని, కొన్ని సంవత్సరాల్లో ఈ సర్పంచులు మీరు మా వారే కావాలని, పంచాయతీ చెప్పాలని, ఈ పరిష్కారం చేయాలనే ఆలోచన చేయకుండా మీ వారు సపోర్ట్ చేస్తారు. మీరే ఒక సర్పంచ్ వదల మీరు కొన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. మేము ఆడలో మాకు ఏమైతుందనే ఆలోచనతో ఎక్కడ జరగదు. అంత ధైర్యంగా మేము మీకు సపోర్ట్గా మేము వెళ్ళ గ్రామ కమిటీలు వేసినాం. మా బీసీల కమిటీలు సంపాదించాలి. మీరు ఆ గ్రామాలలో లేకపోతే బీసీల కమిటీలు వేసుకోండి. ఎందుకంటే మీకు ఈ బీసీల బలం, మీరు వివిధ పార్టీలో ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా ఈ బీసీల స్థాపించడం జరిగింది. మీరు ఏ పార్టీ నుంచి మీరు గెలిచినా మీకు ఈ బీసీల మీరు ఒక ఆర్డినెట్గా మీరు స్థాపించుకోండి. ప్రతి గ్రామంలో బీసీల కమిటీ ఉండాలి. ఈ సౌరవేదిక పేద మా పెద్దలకు చెప్తున్నా, ప్రతి గ్రామంలో బడుగు బలహీన వర్గాలకే కాదు, అగ్రకుల న్యాయకుల పేదలకంటే ఏమైనా ప్రాబ్లం అయితే మన బీసీలు అనుకోండి. ఒక బీసీల నమ్మకం ప్రతి ఊళ్ళో కలగాలి. ప్రతి న్యాయం ప్రతి విషయంలో మనం జోక్యం చేసుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు వస్తాయి, నాయకులే వస్తాయనే ఆలోచన మన సోదరులు చేయొద్దు. మన బీసీ పార్టీల కొద్ది ముందు మన బీసీ నాయకులు వచ్చి మనం కాపాడుతారని నమ్మకం కలిగేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఆనాడు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి అల్పడిని పోరాటం చేస్తున్న మన యోగుడు, మన జాతిపిత అయినటువంటి మన ఆర్కుశల గారి ఆదేశాల మేరకు ఈ బీసీల స్థాపించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో రాజకీయ పార్టీలు గెలిచినంత వరకు సపోర్ట్ చేస్తే మనకు గప్పుడు నాడే మన సీట్ ఇస్తున్నారు. మన జనబలం నాడే మన నాయకులకు మనకు ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ, జడ్పీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఆ నమ్మకం ఉంటేనే మనకు ఇస్తారు. కానీ ఆ డబ్బును చూసి ఈనాడు మొత్తం రాజకీయం మొత్తం డబ్బు ప్రభావం అయిపోయింది. జనం ఉంటేనే వాళ్ళని గౌరవిస్తున్నాం. అట్లని కాదు, నేను మా బీసీని ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి రాజకీయంగానే కాదు, మేము ఓట్ల గురించి మేము ఈ గ్రామాలు తిరగలేము, డబ్బు గురించి తిరగలేము, ఏదో స్వార్థం గురించి మనసు పెట్టుకొని తిరగలేము. ఎమ్మెల్యేలో ఎంతో బాగానే కోరిక మాకు లేదు. బీసీలే కాదు, బడుగు బలహీన వర్గాలను పేదవారిని మన చట్టం ఎట్లా రక్షిస్తుందో, మన డిపార్ట్మెంట్ ఎట్లా చెడు చేసిన వాళ్ళని ఎట్లా శిక్షిస్తుందో, అదేవిధంగా గ్రామాన బీసీసీ ఒక ఆర్మీ లాగా, ఒక డిపార్ట్మెంట్ లాగా, ఒక కోర్టు లాగా నిర్ణయం చేసుకొని మన బీసీల నాయకులు ముందుకు సాగాలని కోరుకుంటూ, మన జయమ్మను ఇంట్లో ఉండి ఆమె ఫస్ట్ ఈ బీసీలు అంటే ఏంటి ఆమెకు తెలియదు. రావాలన్నా వద్దా అని ప్రయత్నం ఎన్నో ఆలోచనలు చేసింది. అయినా బీసీల దిగిన తర్వాత మండల అధ్యక్షుని పదవి ఇచ్చిన ఆమెకు, మండల పదవి ఇచ్చిన తర్వాత 20-30 రోజులు, ఒక నెల రోజుల లోపల ఆమె మొత్తం గ్రామ కమిటీలన్నీ వేసింది. గ్రామ కమిటీలన్నీ గొడవపెట్టేది. ఆ సిద్ధాంతం ఆ పట్టుదల ఆమెకు ఉంది. ఈనాడు ఎంతో మంది మహిళలు వచ్చారు. శాతంలో మహిళలు మొత్తం పెద్ద ఎత్తున బీసీల చేతులు ప్రభావం తయారు చేశాం. కొంతమంది దీన్ని చూసి ఓడలేక ఇది పార్టీ లేకపోతే సంఘమా ఏది అని అర్థం కాలేక వాళ్ళు మన సంఘాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడం జరిగింది. అయినా ఏమి పొద్దునే లేదు, ఎంత డిస్టర్బ్ చేస్తే అంత పైకి మేము వస్తాం. ఎవరైనా బీసీలను ప్రేమగా దగ్గర ఉంచుకోండి, మాకు సహకరించండి. మాతోటి ఈ బడుగు బలమైన వర్గాలకు పేదవారికి బయట చెప్పదలుచుకున్నాను. కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ అంటే మీ యొక్క మైండ్ని అప్లై చేసి వినండి. అది మీకు ఫ్యూచర్లో చాలా పనికొచ్చే విషయాలు. అదేంటంటే, నా పేరు అభ్యాసంతానా. నేను గత 25 సంవత్సరాలుగా, అంటే ముందు నాకు చెప్పి నేను ఏం చెప్పాలో చెప్పాలనుకుంటున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నందుకు నా వృత్తిని గుర్తించి నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా హైకోర్టు నుంచి నాకు గత 2 నెలల క్రితం నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ పోక్సో కోర్ట్ అంటే నీకు తెలియదు. ఎవరికైతే ఏ
కేసులు జరిగితే ఆ కేసులు స్పెషల్ కోర్టులో ట్రయల్ చేస్తారు. ఆ కేసే స్పెషల్ దానికి నేను గవర్నమెంట్ ద్వారా నియమించబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను కూడా ఫస్ట్ ముస్లిం మహిళ వార్డు మెంబర్గా శాంతనగర్లో గెలిచాను. చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఎల్ఐపీ చేసిన ఫైనల్ ఇయర్లో నేను ఎలక్షన్స్ అవ్వడము, ఇక్కడ రిజర్వేషన్ అవ్వడం, నేను ఇక్కడ వార్డు మెంబర్గా పోటీ చేయడము, గెలవడం జరిగింది. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటి మహిళ నేనే యాజ్ ఏ న్యాయవాదిగా, మరి ఫస్ట్ మహిళా మెంబర్గా గెలిచిన ఒక న్యాయవాది కూడా నేనే. చాలా గర్వంగా మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే కృష్ణయ్య గారిని, శ్రీనివాస్ గారిని వీళ్ళను డైరెక్ట్గా చూడకపోయినా న్యూస్లో మాత్రం వీళ్ళని నేను ఫాలో అవుతుంటాను. వీళ్ళు చేసే కార్యక్రమాలను కూడా చూస్తుంటాను. అదేవిధంగా మహిళలకు చెప్పాల్సింది ఏంటంటే మహిళలు గడప దాటితే ఎత్తుకు అని అనేవాడు, అవసరమా అని అనేవాడు, అవునా కాదు? అదేవిధంగా ఇప్పుడు మన అవసరం కాలం మారిందని నేను చెప్పట్లేదు, కాలం అలాగే ఉన్నది. కానీ కాలం నిర్ణయించింది వీళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. మనకి కాలం నిర్ణయించింది రావాలమ్మా బయటికి, మీరు వస్తేనే దేశం బాగుపడుతుంది. వీళ్ళు 70 సంవత్సరాల నుంచి బాగు చేస్తాం అంటున్నారు జెంట్స్. మనం మహిళలు ముందుకు వచ్చి వాళ్ళకి సహకారం ఇస్తేనే దేశం బాగుపడుతుంది. అవునా? గట్టిగా చెప్పండి. మీరు చెప్పలేదు కానీ మీ చెప్పడానికి మీ యొక్క ఆన్సర్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఒక మహిళ సర్పంచ్ అంటే మామూలుగా కుర్చీలో కూర్చోవడం, సంతకం పెట్టడం కాదు. విన్నారా? ఈ సర్పంచ్లు అందరూ 70 మంది సర్పంచులు, 400 మంది మెంబర్లు గెలిచినాక ఇప్పుడు మన దగ్గర ఎంతమంది వచ్చినారో చూసుకుంటాం. ఇది తొలి మెట్టు. జయ చేస్తున్న ప్రయత్నానికి ఇది తొలి మెట్టు. జయతో నాకు అవినాభావ సంబంధం. గత 20 ఏళ్ళుగా జయ వాళ్ళ మిస్టర్ అండ్ మిస్సెస్ జయ మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. మేము 25 సంవత్సరాల నుండి ఇన్ఫర్మేషన్ మేము మహిళా సేవా సంఘం, ఫెమినా మహిళా సేవా సంఘం అనే సంఘం ద్వారా గత 25 సంవత్సరాలుగా మహిళలందరికీ చేతి వృత్తులు 150 రకాల చేతి వృత్తులు నేర్పిస్తూనే ఉన్నాము. మొన్న 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా 200 మందికి పరిపాలనలో నేర్పించిన కోర్సుకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకు ముస్లిం మహిళలు, హిందూ మహిళలు, మైనారిటీ మహిళల తారతమ్యం లేదు. గత 25 సంవత్సరాలుగా మేము చేసే కృషిని కలెక్టర్ ఆఫ్ మహబూబ్నగర్ గారు కూడా మాకు సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఆ విధంగా ఎదిగి మీ గ్రామాల్లో ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించండి. తప్పగా సార్ గారు చెప్పినట్టు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తుంటాను. కాబట్టి ఇప్పుడు కూడా నేను మీరు సర్పంచ్గా గెలిచి మీ ఊళ్ళో చేయాలనుకున్న ప్రోగ్రామ్స్ ని మమ్మల్ని పిలవండి. డెఫినెట్ గా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను ఉంటాను. అదేవిధంగా కోర్టులో కేసులు వస్తాయమ్మా. వచ్చినప్పుడు మహిళలు వచ్చి ఏడవడం, నేరం అయిన తర్వాత మహిళలు వచ్చి ఏడవడం, ఆ చిన్నపిల్లలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండడం, ఇలాంటివి చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను ఏమంటానంటే ఇవి రాకుండా చూసే బాధ్యత సర్పంచ్ మీద ఉంది. ఇలాంటి నేరాలు రాకుండా చూసే బాధ్యత ఒక సర్పంచ్ అంటే నథింగ్ బట్ మీ ఊరికి సర్పంచ్ కాదు, మీరు ఒక ఊరికి ఎమ్మెల్యే అన్నాం, నియోజకవర్గాన్ని. ఇప్పుడు నియోజకవర్గంలో ఎన్ని ఉంటాయి, ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాము, అదే మీ గ్రామం వాటిలకు మీ అందరూ కలుపుకొని మీ సర్పంచ్ అని దాని యొక్క అర్థం. మీకు ఇప్పుడు గెలిపించారంటే
పిల్లలది తండ్రులది వాళ్ళ సహకారం 100% ఉండాలి. అని ఏ ఆడది కూడా ఏమీ చేయలేదు అని గట్టిగా నమ్ముతాను నేను. కాబట్టి మా ముస్లిం మహిళలలో మమ్మల్ని ఇంతవరకు తీసుకురావడానికి మా నాన్నగారు కారణము ఫస్ట్. ఆ తర్వాత నేను మా అమ్మగారు మా నాన్నగారికి ఈ సభా సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరించాను. అవునా కాదు? అదేవిధంగా సేమ్ టైం మా యొక్క అంటే మాలో ఉన్న శక్తిని గుర్తించి చేయగలదు, ఈమె చేయగలదు అంటే అప్పటికే నేను లా చేస్తున్నాను. మా వారు లాయరే నాకు భార్య కావాలి అని అనడం జరిగింది. అది కూడా నాకు అదృష్టం. లాయర్లకు పెళ్లి చూపులకు లాయర్లను యాక్సెప్ట్ చేయడం అమ్మ లాయర్ అని అంటారు. అంటే అదొక మిస్కాన్సెప్షన్ అనమాట. మనుషుల్లో ఒక రకమైన ఆలోచన ధోరణి అలాంటిది. అందరూ అలా ఉండరు. దేశాన్ని, సమాజాన్ని, ఇంటిని, పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. పని చేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పుడు నన్ను ఇప్పుడు జయ చెప్పినట్టు ఆదర్శంగా తీసుకొని 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తుంటారు. అంటే మేము మనుషులు మనందరికీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నిటినీ మనము నిలదొక్కుకొని ఉండడమే కరెక్ట్. అప్పుడు మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. నేను కూడా అక్కడ కూర్చున్నదాన్ని. ఇప్పుడు నాకు ఈ రకంగా ఇక్కడ పీటీసీ ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే దీని వెనక చాలా వయ ప్రయాసాలు ఉన్నాయి. చాలా మనము ఫేస్ చేయాల్సి వస్తుంది సమాజాన్ని. అయితే మహిళలకు పోక్సో కోర్టు పెద్ద ఒక సెక్షన్స్ న్యాయం చట్టంలో కూడుకున్నదంటారు. అదొక కవచం, స్పెషల్ యాక్ట్ చేసినది. అదేంటంటే మీరు దానికి ఆ కవచాన్ని మీరు చేతిలో పట్టుకోవాలి. ఎవరు? సర్పంచులు. ఇలాంటి విషయాలు ఏమైనా జరుగుతున్నాయా, ఇలాంటి విషయాన్ని ఏ రకంగా మనము ఆపాలి అని ఒక మీరు నాట్యం ఓన్లీ సంతకాల వరకు మీ ఆయన చెప్తేనే యాక్టింగ్ సర్పంచ్ లాగా చాలా మంది ఉంటున్నారు. కానీ ఇప్పుడు కొద్దిగా అది మారింది సార్. నేను అనేది ఏంటంటే హస్బెండ్స్ సపోర్ట్ చేయండి, కానీ ఆమెకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆమె నిర్ణయం తీసుకునేటట్టు మీరు తోడ్పడండి. ఎందుకంటే అమ్మాయి చాలా ముస్లిం గారు అన్నట్టు వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మనం తిరగము, లేడీస్ బయటికి వెళ్ళము. బయటికి వెళ్ళడము అన్నది కాదు, ఇది ఉన్నది. ఏదైనా నేను దీంట్లోనే నేర్చుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి చూసి చేయాల్సిన అవసరమే లేదు. అసలు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించొద్దు దీంట్లో. అయితే మనము ఒక సమాజాన్ని, ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయలేమా? చెప్పండి. ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం. ఇది ఏదైతే ఫస్ట్ స్టెప్, మీ యొక్క గెలుపుకి ఫస్ట్ స్టెప్ మీరు వచ్చి మైక్ తీసుకొని మాట్లాడమే పెద్ద విజయం అనుకోండి. అవునా కదా? ఎలాంటి విజయం అంటే మనం ఇంట్లో నుంచి అత్త అంటే పెద్దవాళ్ళు ఉంటే రూమ్లో నుంచి బయటకు వచ్చే మాట్లాడాలి. ఒక మహిళ సమాజంలో వచ్చేసి ఒక మీటింగ్లో వచ్చేసి అందరి ముందు మాట్లాడుతున్నదంటే దానికి చాలా అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట. మీరందరూ ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చారంటే చాలా మిమ్మల్ని పొడాల్సిన అవసరం ఉన్నది. మీరేమి కాదన్నట్టు మీరందరూ మాట్లాడుతున్నట్టు మేము ఏం మాట్లాడుతున్నాము, మేము ఏం చేస్తున్నాము అని అనుకోకండి. మీరు న్యాయం ధర్మం ప్రకారంగా పనిచేయండి. మంచి చెడు తెలుసు కదా మీకు, మంచి చేయండి అన్నది తెలుసు కదా. అయితే జరుగుతున్నది మంచిగా, ఇది చెడుగా, మనం మంచి చేస్తున్నామా లేకపోతే ఈ నేను చేసే పని నుంచి ఎవరికైనా అంటే దానికి ఏమన్నా బాధ కలుస్తుందా? అలాంటి 2 విషయాలు ఆలోచన చేసుకుని చేయండి. మీ యొక్క సంతకము, మీ యొక్క ఆలోచన ఎక్కడో కూర్చున్న ఒక ఆడపిల్ల, ఇంట్లో కూర్చున్న ఆడపిల్ల మైండ్లో ఒక రకమైన ఆలోచనగా యుద్ధం చేస్తుంది. వీళ్ళు మహిళలు మెంబర్లుగా సర్పంచులుగా ఎదిగారు, నేను ఎందుకు కాలేను అన్న ఒక ఆలోచన మీ యొక్క సంతకం పైన డిపెండ్ అయి ఉంటుంది. అది మాత్రం నేను కూర్చున్నాను. అదే రకంగా సర్పంచులు అంటే ఒక బలం ఊరికి, సర్పంచులు అంటే ఒక చేంజ్, ఒక మార్పు. కాబట్టి సర్పంచులు మీరు మన గ్రామాన్ని తీర్చిదిద్దే ఆయుధాలుగా పనిచేయండి. నేను మీకు ఇచ్చే సలహా. ఈ వచ్చిన అవకాశాన్ని ఈ 5 సంవత్సరాలు మీరు
ఎలాంటి కార్యక్రమం దీంట్లో చూడండి, దీంట్లో మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు దీంట్లో చూసి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు మనము చేస్తే మన ఊరు, మన గ్రామము, మన వార్డు మనం ఎలాంటి కార్యక్రమాలు చేసి అందరి మన్నలను పొందాలి అన్నది మీరు ఒకటి దాంట్లో వస్తుంది. దాన్ని ఆచరణలో తీసుకుని దాన్ని మీరు ఫాలో అయ్యి చేయండి. ఆదర్శ గ్రామంగా ప్రతి ఒక్క గ్రామం ఆదర్శ గ్రామంగా మీరు తీర్చిదిద్దే స్థూమత మీకున్నదని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మాత్రం వదలండి. ఈ 5 సంవత్సరాలు మీ యొక్క బీసీ సేన ఏదైతే చేస్తున్నదో ఆ అవకాశాన్ని అందరూ మీరు ప్రదర్శించే సహకారాన్ని తీసుకొని ఇలాంటి సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు ముందుకెళ్తారని చెప్పేసి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏం కారణం ఏంటంటే నేను పిలవడానికి నాకు ఈ ఛాయిస్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ప్రధాకృష్ణ వల్ల. ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అదృష్టాన్ని కలిగించినందుకు ఈ సభాముఖంగా కృష్ణకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మాలాంటి జైలు ఇంకో 100 మంది తయారు కావాలి. మా ఒక్క నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో నేను ఇలాంటి అవకాశాలు కలిగిస్తూ ముందు సాగించాలని కోరుకుంటున్నాను. ఇక మా జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీనివాస్ అన్న గురించి మేము స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీసీలో ఉన్న ఆడపిల్లలు ఎవరికి కూడా శ్రీరంగం వేరు అని అనుకోవట్లేదు. ఇంట్లో సొంత అన్ని ఎట్లనో అట్లనే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో ఫ్యామిలీ విషయంలో సజెషన్స్ కానీ, లేదా మేము ముందుకు వెళ్ళాలి అనే సజెషన్స్ కానీ, లేదా అన్న నేను ఈ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నా అంటే నువ్వు ముందుకు వెళ్ళరా అనే వాడు వాడించుకుంటే వాళ్ళ మనసు మనం ఎంతో దగ్గరగా ఉన్నాము. అంటే సొంత చెల్లెలు, సొంత అక్కలు, సొంత బిడ్డలు అయితేనే ఆ వాడు వాడగలుగుతారు. నేనున్నా నువ్వు ముందుకు వెళ్ళరా అనే వాడు వాడగలుగుతారు. అంత సన్నిహితంగా ఉంటారు మాతోని, అంత ప్రోత్సాహం కలిగిస్తున్నారు. అలా మీ సహకారాలు ఎప్పుడు మాకు ఇట్లానే అందించాలి. బీసీ సేవ ఇంకా ముందు తీసుకెళ్తాం తప్పకుండా. నెక్స్ట్ వరప్రసాదాల గురించి మాట్లాడాలి. అసలు ఫస్ట్ శ్రీనగర్ మీద వరప్రసాదాల గురించి కూడా మాట్లాడాలి. కొత్త ప్రోటోకాల్ మిస్ అయింది. వరప్రసాదన్న పెద్దన్న నిజంగా ప్రతి విషయంలో అంటే ఇంట్లో ఎలా మెలగాలి అనే విషయాలు కూడా నేర్చుకున్నాను. బీసీ సేవలకు వచ్చినాక ఇంట్లో ఉండే మనుషులతో కూడా అత్తమామలతో కావచ్చు, అన్నమ్మలతో కావచ్చు, అక్కలతో కావచ్చు ఎట్లా ఉండాలి అనేది కూడా నేర్చుకునే అవకాశం కలిగించిండ్రు. అంత మంచి మంచి విషయాలు చెప్తారు. ఇక నెక్స్ట్ శుభప్రకాష్ కూడా మంచి సలహాలు ఇస్తున్నారు. అంటే ఆడపిల్లలకి వెన్నురెడ్డి ముందు నడిపించే శక్తి కావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మన వెనకాల ఉన్న జడ్జి సపోర్ట్ చేయడం వల్లనే వస్తుంది. అది ప్రకాశం కూడా మాకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రకాష్ నీకు కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ దయాకర్షాలి కూడా బాగా యాక్టివ్ ఉంటాడు. అబ్బాయి ప్రతి విషయంలో ఏ మీటింగ్ అన్నా స్పీడ్ వచ్చేసాడు, యాక్టివ్ ఉంటాడు. ప్రకాష్ కూడా ముందు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇక ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన కొత్త సర్పంచ్ అందరూ కూడా నా తరఫున, మా సార్ తరఫున, తర్వాత మా బీసీ కుటుంబ సభ్యుల తరఫున కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి అవకాశాలు పొందాలని, ఇంకా ముందు రాజకీయం అయితే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బీసీ సేన గురించి చెప్పాలంటే అన్నవాళ్ళ సపోర్ట్ మంచిగా ఉంది. మేము రాజకీయాలు ఎదగాలి అన్న ఆశ కూడా నెరవేరుతుంది. సమాజంలో ఏదో చేయాలి అన్న కోరిక కూడా చేరుతుంది అని అనుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ సభకి ప్రోత్సాహం కలిగించిన సంస్కార భారతి అధ్యక్షులు సింగారి శ్రీనివాస్ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా బావని, మా అక్క వాళ్ళ హస్బెండ్ బావ ప్రతి విషయంలో నాకు సపోర్టింగ్ గా ఉంటున్నారు. అంటే దాని ఎలా ఫీల్ అవుతుందంటే నన్ను మద్దతు కాకుండా ఒక బావుగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాగా నేను ప్రోగ్రామ్ చేస్తానంటే ఓకే మీ బీసీ సేవలతో పాటు నేను ఉన్నాను అన్నట్టుగా ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మా అందరి తరఫున ధన్యవాదాలు. మీకు కూడా సంస్కార భారతి అధ్యక్షులకు ధన్యవాదాలు. ఇక మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసిన పాత్రికేయులకు ముఖ్యంగా మా బీసీ సేవ అందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే
రాష్ట్ర మొత్తంలో ఒక ఊపాలన్న కంటాన్ని అడగలున్నా నేనైతే దానికి మీరు కూడా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సభ్యసంస్థ గురించి మాట్లాడాలి, మేడం గురించి మాట్లాడాలి. మేడం నేను అక్క అంటే ఏమనుకోవద్దు, చిన్నప్పటి నుంచి తన అడుగుజాడల్లోనే నడుస్తూ మేము ముందుకెళ్తున్నాం. తను మేము చాలా ఆదర్శంగా తీసుకుంటాం ప్రతి విషయంలో. ఎందుకంటే సభ్యసంస్థ మేడం వాళ్ళ సిస్టర్ నేను పోలీస్ స్కూల్లో వర్క్ చేశాను. నేను దాదాపు 15 years స్కూల్ ఫీల్డ్లో వర్క్ చేశాను. మేడం వాళ్ళ సిస్టర్ నేను పోలీస్ని. అప్పటి నుంచి కూడా నేను మేడం ఫాలో అవుతూనే ఉన్నాను. వాళ్ళ నెక్స్ట్ సిస్టర్ దాదాపు తన చేతిలో 1000 మంది ఆడపిల్లలు ఈరోజు సొంత కాళ్ళపైన నిలబడి ఫ్యామిలీగా నడిపిస్తున్నారు. నేను చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెయింటెనెన్స్ కావాలి అంటే ఒక భర్త సపోర్ట్, భర్త ఆదాయం ఎంత ముఖ్యమో అట్లా ఇప్పుడు సజాసిద్ధాల మేడం వాళ్ళ సిస్టర్ ఆలియాస్ ఉంటాను. తన గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సందర్భం మన మహిళల కోసమే ప్రోగ్రాం పెట్టుకున్నాం. మహిళల గురించి ఎప్పుడో మనం చూడని సన్మానాన్ని స్వీకరించాలని మనవి చేస్తా ఉన్నాం. ఎం లక్ష్మీ సర్పంచ్ నచ్చనగడ్డ తాండా సన్మానాన్ని స్వీకరించాలని మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్న షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి సన్మానం చేయాలని సభ్య సుల్తానా గారిని మరియు అధ్యక్షుల వారిని మనవి చేస్తా ఉన్నాం. జయక గారికి సన్మానం చేయాలని మనవి చేస్తా ఉన్నాం. మనవి చేస్తా ఉన్నాం. మహిళా శక్తి వర్ధిల్లాలి, 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 గట్టిగా నుండి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఇంటి సార్ గట్టిగా నుండి. ఇవా అందరు ఇక్కడ మళ్ళీ ఉన్నాయి. ఒకసారి మీరు ఎందుకు కదులుతారు అందరూ ఇటు ఫోటోలకు. మహిళా శక్తి వర్ధిల్లాలి, 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 గట్టిగా నుండి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఇంటి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇంకా గట్టిగా అందరు ఇచ్చండి ఒకసారి. అందరూ ఒకసారి ఇటు. ఈరోజు షాద్నాథ్ నియోజకవర్గ మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరులకు బీసీ సేన తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళా యొక్క సాధికారికతను బీసీ సేన తరపున ప్రపంచానికి చాటి చెప్పడానికే బీసీ సేన వారి యందు ఈరోజు మొదటిగా సన్మాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి స్థానిక సంస్థల లోపల ప్రతి ఎలక్షన్స్ లోపల బీసీ సేన ప్రతి ఒక్కరి బీసీల వెంబడి ఉండి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పేసి బీసీ సేన వాళ్ళు వెంబడి ఎన్నంటే ఉండి వారి యొక్క భవిష్యత్తు కొరకు వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క రాజకీయ నిర్ణయాలకు బీసీ సేన తోడ్పాటు ఉండి వారి ఎదుగుదలకు మేము ఎంతో తోడ్పడతామని చెప్పుకుంటూ, అదేవిధంగా మహిళా మనులకు ప్రత్యేకంగా బీసీ సేన తరఫున మేము ఎంతో సాయాన్ని చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారికి రాజకీయ భవిష్యత్తును ఉందంటూ వారికి వెన్నట్టే ఉండి వారికి సహాయ సహకారం అందిస్తామని చెప్పి బీసీ సేన తరఫున మేము కాంక్షిస్తున్నాం. మా బీసీ సేన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్లకు, మహిళా వార్డ్ మెంబర్స్కి సన్మాన ప్రోగ్రాం అని బర్కా కృష్ణన్నతో, తర్వాత మా సదర్ శ్రీనన్న జిల్లా అధ్యక్షుడు శ్రీనతో అన్నతో అడగగానే వాళ్ళ సహకారం మాకు అందించి
మమ్మల్ని వెన్నంటే ముందుకు నడిపించి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి మాకు తోడ్పాటు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళకి మా బీసీ సేన మహిళలందరి తరఫున ధన్యవాదాలు. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వించేసిన సబియా సుల్తానా మేడం గారికి, పీపీ మేడం గారికి ధన్యవాదాలు. ఇక ఈ నియోజకవర్గం 6 మండలాల నుంచి మహిళలు 69 మంది సర్పంచులు విన్ అయ్యారు, 400 మంది వార్డు మెంబర్లు విన్ అయ్యారు. అంతమందికి 2 డేస్ నుంచి నేను అతి కష్టంగా కాల్ చేయాల్సి వచ్చింది. ఎట్లా అంటే సర్పంచ్లే నెంబర్స్ ఓకే దొరికాయి, కానీ వార్డు మెంబర్స్ నేను చాలా కష్టపడి తీసుకొని ఫోన్లు చేశాను. వాళ్ళందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వీచేసి మా చిరు సత్కారాన్ని అందిపుచ్చుకున్నందుకు, ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి నూతన సర్పంచులుగా వార్డు మెంబర్స్గా విన్ అయినందుకు మా బీసీ సేన తరఫున కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఇక ముందు బీసీ సేన ఆధ్వర్యంలో ఇలాంటి మహిళా కార్యక్రమాలు, మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాలు చాలా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా నేను పెద్ద ఎత్తునే చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఎందుకంటే మా బీసీ సేనలో అన్న వాళ్ళందరూ మాకు ఫుల్ సపోర్టింగ్గా ఉంటున్నారు. ఈ బీసీ సేన నేను చాలా ముందుకు తీసుకెళ్తాను. ముఖ్యంగా మహిళల విషయంలో అవేర్నెస్ తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ జీవితంలో మహిళల పాత్ర చాలా ఉంది. మహిళల పాత్ర ఇప్పుడు అత్యవసరం అయింది అనేది ఇందాక మన పీపీ మేడం గారు కూడా చెప్పారు. నా మైండ్లో మాట మేడం గారు చెప్పేశారు. కాబట్టి నా నుంచి అవేర్నెస్ చేయడం ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కృషి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ అవేర్నెస్ తేవడం అనేది మేము ఎట్లాంటి స్వార్థంతో కూడుకొని వర్క్ చేయట్లేదు. ఇది నేను చాలామందికి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా నేను 3 డేస్ నుంచి అందరికీ కాల్ చేస్తే నాకు చాలా కాల్స్ వచ్చినాయి. మేడం మీరు ఏం ఆశించి చేస్తున్నారు, మీరు ఒక రాజకీయ పార్టీ కాదు, కానీ మీరు ఏమో ఆశించే ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతున్నారు అనే క్వశ్చన్స్ చాలామంది వేసిర్రు నాకు. వాళ్ళందరికీ నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, నేను ఎట్లాంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో ముందుకెళ్ళట్లేదు. నాకు బీసీ సేన తరఫున నేను చాలా అవేర్నెస్ తెచ్చుకున్నాను. మహిళలు ఎలా ఉండాలి అనేది అవేర్నెస్ నేను నేర్చుకున్నాను, నా లోపల వచ్చింది. అదే అవేర్నెస్ మిగతా మహిళలలో కూడా నా నుంచి ఎంత వీలైతే అంత అవేర్నెస్ తేవాలి అనే విషయం కోసమే నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇక ముందు కూడా చేపడతాను. ఈ దానికి మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించాలి. మేడం కూడా సహకరిస్తానని చెప్పారు. ఓకే, ఈ అవకాశం ఈరోజు మన షాద్నగర్ నియోజకవర్గం సర్పంచులు వార్డు మెంబర్ల సన్మానం ఓన్లీ మహిళ. మేము ముఖ్యంగా మహిళలను ఎందుకు సన్మానం చేయాలనుకున్నాం అంటే, మేము చేసే కార్యక్రమం సన్మానం కోసం కాదు, వాళ్ళ లోపల ఉన్న అవేర్నెస్ కోసం. సో మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ తొందరగా అందదు. సో రాజకీయాల్లో వాళ్ళు ఒక స్టెప్ వేసినా కూడా వాళ్ళకి అవేర్నెస్ లేక రాజకీయంగా వాళ్ళు వెనకబడతారు, అంటే మాట్లాడలేక వెనకబడతారు. సో మా ఈ స్టేజ్ వల్ల, మా ఈ ప్రోగ్రాం వల్ల వాళ్లకు మాట్లాడే ధైర్యం, స్టేజ్ ఫియర్ పోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేసుకున్నాము. అట్లాగే ఈ మహిళా సర్పంచుల కార్యక్రమము ఆమె దగ్గరుండి, సో మహిళలు అన్న మాలాగా ఇన్స్పైర్ కావాలి, మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము జేక కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాగే నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మీరు మహిళలని ముందుకు తెచ్చి, వాళ్ళ అవేర్నెస్ తెచ్చి, వాళ్ళలో ధైర్యాన్ని నింపి, సమాజం పట్ల వాళ్ళ ఆలోచన భావాన్ని పంచుకునే విధంగా మీరు తోడ్పడతారని మేము ఆశిస్తున్నాము. సో అట్లాగే ముఖ్యంగా ఏంటంటే, దేశంలో పార్లమెంట్లో అసెంబ్లీలో అన్నింటిలో కూడా ఏంటంటే, మనకు ఎక్కడైనా సభల్లో 50% మహిళలు కూర్చోవాలి. సో ఎందుకు కూర్చోట్లేదు? కారణం ఏంది అంటే, ప్రభుత్వమే డిసైడ్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే 50% ఇచ్చింది. అయినా కూడా మనోళ్ళు పోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. గెలిచినా ఇంట్లో నుంచి సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయలేకపోతున్నారు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలు అవేర్నెస్ తోటి ధైర్యం నింపుకొని, వాళ్ళు పురుషులతో సమానంగా సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకునే ధైర్యం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకు మా ఇట్లాంటి చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. సో దీనికి వీచేసిన మా సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జాతీయ బీసీ సేన ఆధ్వర్యంలో
మా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మా జయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మహిళా సర్పంచులకు అదేవిధంగా వార్డు మెంబర్లకు వాళ్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ రాజకీయంగా ఎదగాలని, ముందుకు రావాలని ఆమె యొక్క సిద్ధాంతం, బీసీసీ యొక్క సిద్ధాంతం. ఈ జనాభాలో సగం ఉన్న ఈ మహిళలను మన రాజకీయంగా ఎంటుండి తోడ్పాటు సపోర్ట్ చేసి బీసీన వాళ్ళని రాజకీయంగా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు దేశంలో, రాష్ట్రంలో, గ్రామాల నుంచి సగ భాగం ఉన్న మహిళలు అసెంబ్లీలో, పార్లమెంట్లో సగం అధికారం పంచుకోవాలని చెప్పి వాళ్లకు గ్రామాన మోటివేషన్ చేస్తూ బీసీఎన్ ఆధ్వర్యంలో మన మహిళా నాయకురాళ్ళు, మన మహిళా సోదరులు అందరూ ఇంట్లో ఉన్న మహిళలను ఒంటింటికే పరిమితం కాదు, మన రాజకీయంగా ఎదగాలని చెప్పి సిద్ధాంతంతో ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళా సోదరుమణికి, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మహిళా సర్పంచులకు, వార్డు మెంబర్లకు మేము బీసీఎన్ ఫుల్ సపోర్ట్ ఉండి వాళ్ళ సహకారాలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు.